బిల్ ఎక్కడా? మాయా గబ్బు నా కొడుక. అమ్మా అమ్మా, అయ్యో 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 అయ్యో, అబ్బా అబ్బా అబ్బా, అమ్మా అబ్బా అబ్బా. స్నానం చేస్తా అంటే బాటిల్ తీసాడంట, కొడతా పడుతున్నా బట్ట పోరా. రాజన్నా, నా ఫోటో పేపర్లో పడింది చూడు, అదిరిపోయింది చూడు. ఇది చూడు, పడిందా పడిందా? అద్ది. సార్ తిన్నారా సార్? Hey, hi. Hi DJ. Hey, hi. హాయ్. Hi. డీజే ఎడిటింగ్ అంత రెడీ అయిందా? అవుతుంది, ఇంకా కొంచెమే పెండింగ్ ఉంది. తొందరగా కంప్లీట్ చేయి. రేపు లోపల కంప్లీట్ అయిపోతుంది. ఏ బాస్ బందీలా అయినా అదే బాస్ బామర్ది. ఏంట్రా చెప్తున్నారు? అదే అడుగు. అదే బాస్ బామర్ది రాలేదు కదా ఇంకా. వాడొచ్చినా ఏంటి రాకపోయినా ఏంటి, వేస్ట్ గాడు. మీకు విషయం చెప్పనా? మమ్మల్ని అదరకంగా చూస్తాడు. వాడంతేలే ఉషా, తెలిసిందేగా. వాడు దొంగ కళ్ళు పట్టొచ్చు. పెద్ద చెత్త నా కొడుకు వాడు. కాదు మేం, బాసే నన్నేం మాట్లాడు, వాడు క్వశ్చన్ చేస్తాడు. వాడి యాటిట్యూడ్ ఏంటోరా బాబు, ఏదో పెద్ద బిల్డప్. వాడికి పని రాదు, ఏమి రాదు. అలా మాట్లాడుకురా, నాకు కొంచెం పని ఉంది. సార్ చాలా మంచోడు. వాడు మంచోడు అంటావేంద్రా? ఎవరు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాడు మంచోడు అన్నాడు దేశంలో ఎవడూ లేడు. నీకు టైం వస్తుందిలే. మీరెప్పుడు వచ్చారు సార్? గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి రారా, పనుంది. ఓకే సార్. ఏంట్రా ఆఫీస్లో డిస్కషన్లు? మీ గురించా సార్? నా గురించా? అవును సార్. బాస్ తర్వాత బాస్ లాంటారు మన సారు. ఆఫీస్ని ఎంత బాగా చూసుకుంటారు, అదే ఎంప్లాయీస్ని బాగా ట్రీట్ చేస్తారని మీ గురించి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నాను సార్ ఆఫీస్లో. మరి లాస్ట్లో ఏంది వాడు వీడు అన్నట్టున్నావు? మిమ్మల్ని కదా సార్, వాళ్ళేదో వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ గురించి చెప్తా అంటే వింటాను సార్. ఆహా, ఒక్క నిమిషం. హలో, వస్తున్నా, హాఫ్ అన్ అవర్లో వస్తున్నా. మోడల్స్ వస్తున్నారు కదా? వస్తున్నారు సార్. ఆ ఉప్పర్ మీటింగ్లు మానేసి పని చేయండి ముందు. ఓకే సార్. చూడండి, బాగున్నారా? ఇది నువ్వేమే? హలో, ఏడెన్సీ మదనపల్లి. బాగుందా చీర? ఇది ఏంటి రావట్లేదా? క్యాన్సిల్ అయిందా? అరే సుబ్బు. సార్, బెంగళూరుది మనం క్యాన్సిల్ చేసుకున్నాం. చెన్నైకి ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. మోడల్స్ రావట్లేదు ఇప్పుడు. షూ, ఏం చెప్పాలో ఏమో. ఇప్పుడు ఎలా? సార్, ఓ మంచి ఐడియా వచ్చింది సార్ నాకు. ఏంటిది? ఐడియా సార్. నువ్వు నీ పనికి మాల ఐడియాలు. యువరాజ్, షూట్కి అంతా రెడీనా? కాస్ట్యూమ్స్, లొకేషన్స్ అన్నీ చూసుకున్నారా? సారీ సార్, యాక్చువల్లీ ఫ్లైట్ గాట్ క్యాన్సిల్, మోడల్స్ రావట్లేదు. ఏంటి, మోడల్స్ రావడం లేదా? అవును సార్. వేరే ఆల్టర్నేట్ ఏమైనా ఆలోచన చేశారా? ఐ హోప్ వీ హావ్ టు పోస్ట్పోన్ ద షూట్. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఏం మాట్లాడుతున్నావయ్యా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ఏం ప్లానింగ్ రా మీది? మొత్తం చెడదబ్బుతున్నారు. కాస్తైనా బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ఒక్క ఆల్టర్నేట్ లేదు, ప్లానింగ్ లేదు.
ఏదో ఈ ఊర్లో పొడి చేస్తామని ఈ యాడ్ ఏజెన్సీ పెడితే ఒక్కరైనా ఏమైనా చేస్తున్నారా? ఒక్కరికైనా ఇంకిత జ్ఞానం ఉందా? ఛ! ఏం మనుషులరా మీరు? అసలు ఆ క్లయింట్కి నేను ఏమేమి సమాధానం చెప్పాలి? యువరాజ్, క్లయింట్ మీటింగ్ ఉంది, పద. ఓకే సార్. హాయ్ బావా. రోజులకి ఏం తక్కువ లేదు, పని చేసుకోపా. ఏంటి? ఓహ్ రే సుబ్బు, సార్ డ్రారా. వీడుకుంటుంది చూడు. మూడింది. చెప్పండి సార్. ఏనేం మార్కెటింగ్ మళ్ళీ ఇంకా ఆఫీస్కి రాలేదు? ఏమో తెలియదు సార్ ఆయన గురించి. ఏం భయం లేకుండా పోతుంది? లేదు సార్, నార్మల్గా ఈ టైంకి వచ్చేయాలి, ఏమో రాలేదు సార్. ఆహా, మా బావ ఏం సీరియస్గా వెళ్తా ఉన్నాడు? సార్ మోడల్స్ అరే మోడల్స్ అంటే గుర్తొచ్చింది. రాత్రి నాకు ఒక మంచి కళ వచ్చిందిరా. హైవేలో జాగ్రత్త సార్. హెల్మెట్ వేసుకుంటానరా, నువ్వేం కంగారు పడద్దు. హెల్మెట్ వేసుకునే వెళ్తాను. ఏదో అలా ఆ మోడల్ నా బైక్ ఎక్కెట్టు నువ్వే చూడాలరా సుబ్బు. కానీ మా బావకు మాత్రం తెలియకూడదు. ఇవన్నీ ఓకే సార్, మీరేమో కలలు కంటున్నారు, బట్ మోడల్స్ రావడం లేదు సార్. ఏం చెప్తున్నావురా? ఫ్లైట్ సడన్గా క్యాన్సిల్ అయింది సార్. మోడల్స్ రాకపోవడం ఏందిరా, నేను ఇన్ని డ్రీమ్స్లో ఉంటే. సుబ్బు, ఆ ఎడిటింగ్ కంప్లీట్ అయింది రా. రేయ్, ఇంపార్టెంట్ డిస్కషన్లో ఉన్నాం కదా, ఎడిటింగ్ ఏంది ఇప్పుడు? ఏంటి మీ ప్రాబ్లము? అరే మోడల్స్ రాక మేము ఏడుస్తా ఉంటే ప్రాబ్లం ఏందని అడుగుతావు? ఏం తిరుస్తావా ఏంది? ఎల్లో మోడల్స్ అంతే కదా, మన ఆఫీస్లో 2 అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళ చీర కడితే వాళ్లే మోడల్స్ లాగా ఉంటారు. అన్నీ మేము చూసుకుంటాం కానీ నువ్వు ముందు బా. యోచనే ಮಾಡಿ ನೋಡು గురు. మేము మాడతాంలే, నువ్వు పోరా. వీడియో ఐడియాలు ఇచ్చేదే. ఇది చెప్పిన ఐడియా ఏదో బాగుంది కదరా. సార్ ఐడియా ఏమో బాగానందుకని మనలో ఒప్పుకుంటారంటారా సార్? రేయ్, నేను ఒప్పిస్తాను కదరా, అవి నీకెందుకు, నేను మీరు చూసుకుంటాను. చూసుకుంటారా? నాకేం సార్. నిషా ఉషా, మోడల్స్ రావడం క్యాన్సిల్ అయింది. ఈ యాడ్ మీ ఇద్దరే చేయాలి. అమ్మో, మేము మా వల్ల కాదు సార్. చూడు ఉషా, చూడు నిషా, నేను ఇంతకంటే అడగలేను. ఈ యాడ్ మీరు చేస్తున్నారంతే. ఈ యాడ్ సర్లే చేస్తే సార్, మీకే ఇంట్లో పేరు అడగాలి, వస్తుంది. అడిగి చెప్తాం. రేయ్ సుబ్బు, కొంచెం చూడు, సరే సార్, మీరు పోండి సార్. ఆలోచించుకోండి. పోరా. ఏంట్రా మీరు చేసే యాక్టింగ్? మోడల్స్ అంటమే మంచి ఛాన్స్ మీకు ఇది. మన ఏజెన్సీ మీ మీద ఆధారపడింది. ఇప్పుడు ఒక్కసారి చేయండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. జీతం తీసుకుంటున్నాగా, రుణపడాల్సిన టైం వచ్చింది. ఓకేనా? మోడల్స్గా చేస్తారా మీరు? మా అమ్మని అడగాలి. ఓకే, ఒకసారి అడిగి ఫైనలైజ్ చేస్తారా? ఇట్లా మంచి ఛాన్సు, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మీకు రాదు. చెప్తాన్నా, ఆలోచించుకోండి. ఏమంటావాక? నాకు ఓకే, నువ్వేమంటావు చెప్పు. ఓకేనా? ఓకే చేద్దాం. ఓకేనా? ఓకే, మన కంపెనీ కోసం చేద్దాం. మన కంపెనీ కోసం ఈ మాత్రం చేయలేరా మీరు? చేస్తాంలేరా, ప్రతిసారి చెప్పొద్దు. ఓకే, మాకు ఓకే. వచ్చింది ఆఫర్ మేము వదులుకుంటామా ఏంటి? ఓకే మే, మీరు మోడల్స్గా మారి మన కంపెనీ పరువు, నా పరువు నిలబెట్టండి మే. ఓకేనా? నేను చెప్పినట్టు చేయండి. ఆహా, సరేనా? ఐడియా అన్ని నాది, క్రెడిట్ అన్ని నువ్వు దబ్బిస్తున్నావురా. ఎందిరా? ఇంకా ఏందిరా, కూర్చో. థ్యాంక్ యూ It's okay, it's okay. చాలు వదులు, నాకు సుస్సుకు అర్జెంట్ అయింది. వీడొగడు. ఉషా, మోడల్స్ అంటే మనం మోడల్స్ అంట కుమ్మేద్దాం. అబ్బా, ఆహాహా, నీది దొంగ క్రియేటర్. పోరా, చూసిన చాలా
నాది సైకిల్. నాది వాయ్ సైకిల్. నాది 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 రే నాదిరా సైకిల్. రే రే ఏమ్రా? ఏ లేరప్పడా, ఏమైందిరా? ఏం కొట్లాడుకుంటున్నారో? నాది సైకిల్ ఎవరిదిరా? నాది మామ ఏ సైకిల్. దురు నాది నాదంటే ఎవరిది బాయ్? నేను ఎత్తపోతా. ఎవరిది సైకిల్ కరెక్ట్గా చెప్పండి. ఎవరిదిరా? ఎవరిదిరా? నాది సైకిల్. ఎవరిదిరా? అన్నదమ్ములా? అన్నదమ్ములు అంటాను కాబట్టి చెరు సమానం తీసుకోవాలా, సరేనా? నేను న్యాయం చేస్తూ ఉండండి. నువ్వు పెద్దోడు కదరా, ఇందరా పెద్దోడు పెద్దదే. ఏ చిన్నడా ఆడుకోండిరా, పోండ్రా పోయి ఆడుకోపండ్రా. మా ఊరు పెదరాయుడు నేను. ఒక్కోసారి అనిపిస్తుంది నేను లేకపోతే మా ఊరు జనాలు ఏమైపోతారో ఏమో. ఇంకా ఊర్లో ఎవరికి ఏం సమస్యలు ఉన్నాయో వస్తాను ఉండండి. మేయ్ మామలేడు లేడా? సరే నీవెంత? అవి 5కి 2. 5కు 2. మిచ్చిరి కాలకేజీ 30. భలే రేట్లు బా. బాజు సాలు అవి కూడా 5కి 2. ఓయమ్మా. సుట్లో రూపాయి 1. రూపాయా? లేస్ ప్యాకెట్ ఎంత? ఎంతకి నీకేం కావాలరా? ఏమో దూరికి రేట్లు అడతాను అంతే. చెప్పవేమే పర్నా బట్ట పెదరాయడం నేను అంత మాట అంటావు? ఓ జనాలకు లెక్క లేకుండా పోతుందప్ప మనమంటే. ఇంకా బాగుండవాక? అబ్బా మనం వస్తా, మనం ముగ్గులు కూడా వేస్తున్నారా? కండ్లు పోయారా నా బట్ట? ఎందుమే నీ మొగ మూసి పెట్ట చూడు, ముగ్గెట్లు తొక్కి సచ్చినావా? ఎందుమే ముగ్గు తొక్కేసి మళ్ళీ ఏందంటే ఏంది? రారా రోడ్డెమ్మి నాయిందా? నాయనకి మాట్లాడతావేమ్రా? మే పోయి ఇంట్లో వేసుకో ముగ్గు నీదైతే. తట్టేస్తాట్లే తట్టు రారా భర్త కొడతా ఏకపోతే ఇప్పుడు ఎంత కష్టపడేసిన ముగ్గంతా తొక్కి పెట్టినట్టు ముగ్గేసిపోరా దొంగ నా బట్ట. చూడమే ఏ రోగం వచ్చి సచ్చింది? నీకేం పోయే కాలం వచ్చి సచ్చింది? మే నేను తొక్కింది ముగ్గేమే, మిమ్మల్ని కాదు. ఏంట్రా మాట్లాడుతున్నావు? ఏమొచ్చి సచ్చింది ఈయన బట్టకి? పొద్దున్న బుంకంతా తొక్కి పెట్టినాడు. మగోడు ముగ్గెట్లేస్తాడమే? ఎయిరా వస్తుంది అదే పట్టుకొని. ఎట్లా వస్తుంది? తొక్కేది వస్తుందా? మగోడు ఎట్లా ముగ్గేస్తాడమే? ఎయిరా వస్తుంది అదే. పిలిచి నీ ముగ్గుని దగ్గర వేయించుకో, పిలుచుకొని నా దగ్గర వేపిస్తాను. మొయ్యరా బక్క, మొన్న మా ఇంటికాడ కోడెత్తుకుపోయింది. ముందు చేయను అనుకో. ముగ్గు కోసం కోనెత్తిపోయినంటావు నువ్వు. నువ్వేరా బక్బాయి మళ్ళా తెరసావే. నా సంగతి తెలియదు మీకు. నీకు ముక్కు కోసి కారం పెడతారే. మీకేం బుద్ధి ఉందా? మీరు ఆడబిడ్డలు కాదా? పనిలేనాడు ముగ్గు దొక్కోకపోతే మీరు పరకాసేట అంటారా? చదువులు ఎంత? డిగ్రీ చేసినామంటారు, సిగ్గులేదా మీకు? నువ్వేంటికి వాళ్ళ తంటకు పోయేది? పాలేదు ముగ్గు తొక్కించుకోపోయినానంట. అట్లా రోడ్డింటి పోయినా కూడా తొక్కించుకోపోయినట్టేనా? బుద్ధి ఉందా? అట్లా ముగ్గు దొక్కోపోతావా? పన్నే మళ్ళా ఏం మాట్లాడేది? నేనేం మాట్లాడాలి? వాళ్ళు తిట్టే చూడు, చాటకొచ్చిన చూడు. వాళ్ళు కొడతారా? వాళ్ళు ముగ్గు తొక్కితే చాటతో కొడతారు ఎవరన్నా? సరిపోతుందా? మళ్ళా చదువుకున్నారంట. ఆడపిల్లలతో నీకేం పని పోరప్పా. మే జుట్టు కత్తిరి చేస్తా ఇద్దరువే. కొడువిలు లేదో బోరకాటు వేస్తా. కొడువిలు చేస్తే ఓరి నమ్మ సంపాడుకున్నారు పిల్లలు. పెదరాడు లాగెత్తరా నువ్వు? ఇటొస్తే తంతా నా బట్ట. సాయంత్రం వస్తా, మీకు అది చూస్తా ఉండండి. పనికి మాలిన బట్ట అన్నక. సార్, ఐఎమ్ రియల్లీ సారీ సార్. నెక్స్ట్ టైం వీ విల్ నాట్ రిపీట్. ఏంటి యువరాజ్, ఏంటి నెక్స్ట్? ఆ క్లయింట్ అసలే మెంటలో, నీకు తెలుసా? వాడు కనుక ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశాడనుకో, అందరూ ఇంటికి వెళ్ళి కూర్చోవాలి. సార్, ఐఎమ్ రియల్లీ సారీ సార్. నెక్స్ట్ టైం ఇట్ విల్ నాట్ హ్యాపెన్. నెక్స్ట్ టైం ఏంటి? నెక్స్ట్ టైం జీవితాల సంగ నాకేసిన జీతాలు మాత్రం కావాలి మా అందరికీ. ఆ క్లయింట్కి ఏం చెప్తావో నువ్వే వచ్చి చెప్పయ్యా. సార్, అందుకే ప్లానింగ్ ఉండాలి అనేది. సారీ సార్. నీకు విషయం తెలుసా యువరాజ్? అసలు నేను ఈ ఊర్లో ఈ యాడ్ ఏజెన్సీ ఎందుకు పెట్టాలనుకుంటున్నాను తెలుసా? అదేదో సిటీకి పోయి అందరూ కష్టపడి ఆ విద్య నేర్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడిపోతున్నారయ్యా. అదేదో కొద్దిగా చీప్గా చేయడానికి, తక్కువ కష్టం చేయడానికి నేను ఎంతో శ్రమ తీసుకొని అక్కడ పనులన్నీ మానుకొని ఇక్కడ వచ్చి మీతో ఈ పనులన్నీ చేయించాలనుకుంటున్నాను. కానీ ఒక్కరికైనా శ్రద్ధాభక్తి ఉందేమయ్యా?
ఆ పాటలేంటో మీరేంటో అసలు చెప్పిన పనులన్నీ తప్పించి అన్నీ చేసేది మొదలుపెట్టారే. కనీసం క్లయింట్ని తీసుకొస్తే ప్రాపర్ ప్లానింగ్తో వాళ్ళకి ఇచ్చే వర్క్ మైండ్కి ఎక్కించుకుని మీరు చేయాల్సిన డ్యూటీ మీకుంది కదయ్యా. ఏమైనా ఒక్కరిగా కానీ పట్టించుకుంటున్నారా? చెప్పయ్యా, నువ్వే చెప్పు. కోపం రమ్మంటే రాదా ఇంకా? ఛ, మూడంతా స్పాయిల్ చేస్తున్నారయ్యా, మూడంతా స్పాయిల్ చేసేస్తున్నారు. సారీ సార్. సారీ ఎవరికి కావాలి యువరాజ్? పని పని కావాలి, డెడికేషన్ కావాలి. డెడికేషన్ అది ఇంపార్టెంట్. డోంట్ వరీ సార్, వీ హ్యావ్ 2 weeks ఆఫ్ టైం. క్లయింట్తో నేను మాట్లాడతాను సార్, మీరు టెన్షన్ పడొద్దండి సార్. మనం యాడ్ చేస్తున్నాం సార్. రే బిల్లా, ఏ సుబ్బు, ఏంటి ఇక్కడ పుట్టోడా? వస్తున్నా ఉండు. ఏరా సుబ్బుగా, ఎక్కడికి వెళ్ళిపోయారా ఇన్ని రోజులు? కొత్త చొక్కా వేసినావు, జీన్స్ ప్యాంట్ వేసినావు. అబ్బాబ్బా, చిన్న కథ కాదురా నీది రే. రే నాయనా, నీ నోటితో నన్ను సుబ్బు సుబ్బు అనద్దురా. అందరూ పిలిస్తే చాలా స్టైల్గా ఉంటుందిరా, కానీ నువ్వు పిలిస్తే చాలా గలీజ్గా ఉందిరా. నీ పేరు అదే కదరా, గుబ్బునా ఎలా? ఓరని ఓరి నీ పాసును గలా, టోనుకు పోయి అంతా మారిపోయినావా? ఏమ్రా, మీ ఊర్లో పాపారాయుడు పెదరాయుడు గెటప్ లేసి పాపల దగ్గర పరకదెబ్బలు తింటారావండి. మా ఊర్లో కథలు చెప్తారా బాబు. చాలే గమనుంట్రా, నువ్వు ఆడే తొక్కుడు బిల్ల కంటేనా? నీకంటే నేనే మేలే. అయినా చిన్నపిల్లలతో తొక్కుడు బిల్ల అట్లేదురా. రే, అప్పట్లో సరోజ నేను ఆడతా అంటే అబ్బాబ్బా భలే చూస్తున్నారా రే. సరోజ సన్న కథ కాదే. నన్నేమనరా, సరోజనేమనరు రే, ముందే చెప్తానా. నన్నేమనను, అర్థమైతుందా? అస్సలు ఆ తొక్కుడు బిల్ల మేమిద్దరం ఆడతా అంటే 2 కళ్ళు సరిపోయేడుగా జనాలకు తెలుసా? అందుకే అది ఇంకోటితో లేచిపోయింది. లేచిపోవడం కాదురా, అది లేచిపోవడం కాదు, నేనే పంపించిన వాళ్ళిద్దరిని. అర్రే ఏమరా ప్రసాద్, ఊరంతా అట్లా చెప్తున్నావేంద్రా? అట్లా అనుకుంటాను అదే. ఓరి నీ పాసం గల పంచి కట్టుకున్నా అని చెప్పి ఊరంతా అట్లా చెప్పేస్తావా? అంతే కదరా, ఎంతో బాహుబలికి పని చేసినా, అసిస్టెంట్ కెమెరామెన్ గా పని చేసినా అని చెప్పుకుంటున్నావంట. పల్లెలు అంత తిట్టుకుంటున్నారా నిన్ను? ఊరి దీనెమ్మా బడవా, పల్లెలు అట్లా తిట్టుకుంటారా? అట్లా కాదురా సుబ్బు, హైదరాబాద్కి పోయి ఏం బీకినావు అని అడిగితే గెడ్డి బీకినావని చెప్పుకోలేక ఏదో ఒకటి చెప్పుకున్నానబ్బా. అర్రే దానికి కూడా ఇంత చేస్తావా? అర్రే దాన్ని వదిలేసి నువ్వు వచ్చి నేను చెప్పి ఇప్పుడు ఇవన్నీ అడిగేదానికి పని పదరా కొంచెము. ఆ కెమెరా ఇదిరా, కెమెరా బద్దలు రారే, కెమెరా ఇరా. అది లేకుండా ఉండలేనురా బాబు రే, ఇచ్చేరా. ఏంద్రా నీ కథ? నీ కెమెరా, నువ్వు నీ బోర్డు కెమెరా. నన్నేమనరా, నా కెమెరా ఏమనద్దు. ఏందిరా? ఏం లేదురా, ఈ మధ్య యాడ్ ఏజెన్సీలో కొత్తగా జాయిన్ అయినానరా. నువ్వా? ఎక్కరా బాబు? మన పక్క టౌన్ లేదా మదనపల్లిలో. ఏం రా నోరు ఎట్లా తెరుస్తున్నావు? మదనపల్లిలో యాడ్ ఏజెన్సీ ఏంద్రా బాబు? పెద్ద పెద్ద సిటీలో కదరా ఉండేది అవి. మన మదనపల్లికి ఏమరా తక్కువ? బ్యూటిఫుల్ క్లైమేట్. కొంచెం ముందుకెళ్తే తలకోన, ఆటి నుంచి కొంచెం ముందరకు పోతే తిరుమల తిరుపతి ఫేమస్. ఇటు సైడ్ వెళ్తే ఆంధ్ర ఊటీ అంటే ఏంది హార్స్లీ హిల్స్. అంత కాదురా, బయట నుంచి చెన్నై హైదరాబాద్ నుంచి వస్తారా సినిమాలు తీసేకి మన ఏరియాకి మదనపల్లికి. మదనపల్లి అంటే అంత తక్కువ నీకు? షూటింగ్ చేస్తారనేది నాకు డౌట్ ఉండే. ఓర్ ఇంతేనా తెలిసింది మదనపల్లి గురించి నీకు? కరెక్టే సుబ్బు, నువ్వు చెప్తా అంటే నిజమే అనిపిస్తుంది నాకు కూడా. మదనపల్లి గురించి నీకు ఇంకా తెలిసినట్లేదే. కరెక్టే సుబ్బు, అయినా అది ఓకే, యాడ్ ఏజెన్సీ ఏడుందంటే ఓకే, నిన్ను పెట్టుకుంటారంటే నమ్మలేకపోతానరా బాబు నేను. అది కాదురా, మా బాస్ దే నేటివ్ ప్లేస్ మదనపల్లిరా, సొంతూరు. అందుకే యూత్ కి అవకాశాలు వెళ్ళని మదనపల్లిని పెట్టినారా సొంతూరులో. అవునా? అసలు మ్యాటర్ ఏంటంటే మాకు బెంగళూరు నుంచి మోడల్స్ బుక్ చేసినాం రా, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. మా బాస్ ఏమో మమ్మల్ని ఎక్కి దిగేస్తానరా, అందరూ టెన్షన్ గా ఉన్నారు ఆఫీస్లో. అయితే అంటావేంద్రా, ఎలాగైనా ఆ యాడ్ నేను తీయాలరా. ఆ యాడ్ తీసి మా బాస్ కంట్లో పడితే చాలరా, పెద్ద డైరెక్టర్ అయిపోవచ్చు. ఏంద్రా అట్లా చూస్తున్నావు? నువ్వు డైరెక్టరా? వారిని చిన్నప్పుడు చిన్నపిల్లల దగ్గర చాక్లెట్ ఎత్తుకొని పోతా అంటే కదరా. కానీ ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి కదరా, మన ఫ్యూచర్ అనేది ముందుకు వెళ్ళాలి కదా. అయితే ఇప్పుడు ఏందిరా? అది కాదురా, నీకు తెలిసిన మంచి కెమెరామెన్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తావా? ఏమ్రా ఏమైందే? కొంచెమన్నా బుద్ధి ఉందారా? మెల్లో ఇంత పెద్ద కెమెరా వేసుకొని పిచ్చి నా కొడుకు మాదిరిగా ఆ పక్కంతా తిరుగుతా క్రియేటర్ రా నేను ఇక్కడ. అది కాదురా, పెళ్ళిళ్ళు తీసేది కాదురా, అది మోడల్స్తో యాడ్ తీయాలరా. ఏంది పెళ్ళిళ్ళకి తదినాలకి రా తీసుకునేది నేను? వారిని మా ఊర్లో పెద్ద క్రియేటర్ రా నేను, కెమెరామెన్కే క్రియేటర్ నేను. వారిని సుబ్బుగా ఏంద్రా నువ్వు అట్లనేసివే? నా క్రియేటివిటీ గురించి నీకేం తెలుసురా? రే నీ క్రియేటివిటీ మాకు తెలుసులేరా, బాత్రూంలో దూరం పరకదెబ్బలు తినేది మాకు తెలుదా నువ్వు? రే నీ క్రియేటివిటీ అయితే మాకు పనికిరాదరా, ఎవరైనా మంచి కెమెరా నడి చెప్పరా, మొబైల్ నెంబర్ ఏరా కాంటాక్ట్ అవుతా. పోరా రే పోరా. ఏయ్ ఉండ్రా రారా. ఏందిరా? ఏంది ఏంది
ఏందిరా మొన్నంతా నువ్వు ఆడవాళ్ళ దగ్గర పరకదబ్బులు తినలా? దానికన్నా ఎక్కువ ఇది. కెమెరామెన్లో వేసుకొని కెమెరామెన్ తిరుగుతున్నాను, గుర్తించకుండా ఎవరినో చూడు, వాడిని చూడు, వీణు చూడు అంటావు. అవన్నీ కాదురా, వచ్చి కూర్చోరా. అలాగతావు ఎందుకు చిన్న చిన్న మళ్ళీ దానికి? కెమెరా వేసుకుని ఉన్నాను కదా. సారీ రే, వచ్చి కూర్చోరా. అర్రే, అలగద్దు రారా, చిన్న చిన్న వాటికంతా అలుగుతాడు. అయినా మనలో మనకెందుకురా గొడవలు పడడం? మన ఇద్దరము జాతిరత్నాలు రా. ఆ బుద్ధి ముందే ఉండాలిరా, అదంతా మనకు తెలీదా? సర్లే గానీ మనమంతా ఒకటే. ఇప్పుడు చెప్పు, విషయం ఏమో చెప్పు. రే అవన్నీ కాదురా, ముందు పని జరిగేది చెప్పరా. ఎట్లా ఒకట్లా యాడ్ తీయాలరా నేను. సరే, నువ్వు తీస్తున్న యాడ్ ఏంది అది? ఏం లేదురా, మన ఊర్లో పట్టుచీరలు ఫేమస్ కదరా. అవును. అందుకనే ఫస్ట్ యాడ్ పట్టుచీరలతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ యాడ్తో నేను మంచి పేరు కూడా డైరెక్టర్ అయిపోవాలి నేను మా బాస్ దగ్గర. మరి డబ్బులు రా, డబ్బులు. రే డబ్బులదేముందిరా, ఫస్ట్ మనం యాడ్ తీసేసి మా బాస్ తెలియకుండా మనం చేసిన పని కన్నా బాస్కి నచ్చితే మనకు డబ్బులే డబ్బులు. మరి నచ్చకపోతే ఏందిరా? నీ బాస్కు నచ్చాలని లేదు కదా, ఆలోచించు. అయినా నువ్వు కెమెరామెన్కే డబ్బులు ఇవ్వలేకపోతే యాడెట్లు తీస్తావురా? ఆలోచించరా. అర్రా, అని ఎంత అవుతుందిరా యాడ్ తీయాలంటే? చాలా అవుతుందా? చాలా అవుతుంది ఏందిరా. చాలా మంది షార్ట్ ఫిల్మ్ తీయాలా అని చెప్పి కెమెరా కూడా డబ్బులు పెట్టుకోలేక ఎన్నో ప్రాజెక్టులు ఆగిపోయారా, తెలుసా నీకు? రే నువ్వు ముందే భయపెట్ట దున్నరా నాయనా. భయపెట్టేది కాదు సుబ్బు. ముందు ఏదో ప్లాన్ చెప్పరా. సరే, కెమెరామెన్ గురించి పక్కన పెట్టు. మరి యాడ్ ఏజెన్సీ అన్నావు, పట్టు చీరలు అన్నావు, పాపలు రాలేదన్నావు. అదేరా, బెంగళూరు మోడల్స్ క్యాన్సిల్ అయ్యారు కాబట్టి మా ఆఫీస్లో 2 అమ్మాయిలు ఉన్నారా, వాళ్ళనే మోడల్స్ పెట్టి తీద్దాం అనుకుంటాను. కామెడీ కాదురా, చాలా సీరియస్గా ఉండే ఈ విషయంలో నేను. ఏదో మూల నాకు నమ్మకం రా చేస్తానని. ఏ మూలరా? ఏ మూల చెప్పు. అయినా మీ ఊర్లో ఉండే పాపలు పెట్టి నువ్వు యాడ్ తీయాలంటావు. నీ దగ్గర అనుభవం లేదు, డబ్బులు లేవు, ఏమీ లేవు. నువ్వు డైరెక్టర్, నేను మాత్రం కెమెరామెన్గా పనికిరాను. అంతే కదా? చెప్పు, అంతే కదా? ఆలోచిద్దాం. నీకు వేరే మార్గంలే. నేను కెమెరామెన్గా బాగా చేస్తా, సక్సెస్ అవుతుంది, పేరు నీకు వస్తుంది, నమ్ము. నా డబ్బులు కూడా నీకే చేస్తా. అర్థమవుతుందా? సరే రా, నువ్వు అన్నట్టే చేద్దాము. మనకు వేరే దారి లేదు, డబ్బులు లేవు. సరేగానే మా స్టాఫ్ ఫోటోలు చూపిస్తావు? సరే చూపించరా. ఈయన వచ్చి మా బాస్, ఇదొచ్చి అమ్మాయి. గుంటలు భలే ఉన్నారా బావా. రే పాపల జోలికి పోయి యాడ్ సరిగా రానికుండా చేద్దరా. ముందే మా బాస్ బామర్ది గురించి నీకు తెలియదు, వాడు ఒక టైపు. అంత లేదు నీ బట్టలు తీసి నీ బిల్ల నీకే చూపించేస్తాడు. అంత లేదు కానీ పాపలు చూపించు. ఓకే సుబ్బు, ప్రాజెక్ట్ ని ఇరగదీయేద్దాం. కాదురా, లొకేషన్లో ఇట్లా తిక్క వేషాలు వేయకుండా బుద్ధిగా ఉండు. అమ్మాయిలతో ఎదవేషాలు వేసేది మెయిన్ గా చెప్తాండా. నీకు నాకు సంబంధం లేనట్టుగా ఉండాల. నువ్వు నేను ఫ్రెండ్స్ అని తెలిసిందనుకో, నేను నిన్ను రెఫర్ చేసినాను ఆఫీస్లోకి కూడా రాని నన్ను. ఎట్టుంటానో చూడరా రేపటి నుండి, నువ్వు నేనోడు అంతే. సరే అవన్నీ కాదు, సుబ్బు సుబ్బు అన్నావు అనుకో, వాళ్ళకి డౌట్ వచ్చేస్తున్నాడు. ఓకే ప్రసాద్, అది ఇది కరెక్ట్. ఇది కొట్రా, బాగా అందుకుంటా. నేనోడు, నువ్వెవరో నాకు తెలియదు, నాకు కూడా తెలీదు. పదాంరా, చంపేద్దాం. ఎట్లుంటుందో వ్యాపారం రేపటి నుంచి చూడు.